ఓవరాల్గా ఎవరు అవునన్నా కాదన్నా, ఎవరు పైకి చెప్పినా చెప్పకపోయినా ఇంట్లో ఆడవాళ్ళ కమాండింగ్ అనేది ఎక్కువ నడుస్తుంది ఎవరికైనా. ఎందుకంటే ఆడవాళ్ళకి మనం ఇచ్చే గౌరవం, దాన్ని సెటైరికల్గా చూడాలంటే ప్రతి ఇంట్లో శివగామి ఉంటారు. ఖచ్చితంగా ఆడవాళ్ళు ఓటు నిర్దేశిస్తారు. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణలో ఫ్రీ బస్ అనేది నడుస్తుంది ఆడవాళ్ళకి, పల్లె వెలుగు కానీ ఎక్స్ప్రెస్ కానీ. చాలామంది బెనిఫిట్ పొందుతున్నారు. వెరీ గుడ్, ఫ్యాంటాస్టిక్. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, రేపు వచ్చే ఎలక్షన్స్ తరువాత ఏపీలో కూడా ఇదే కంటిన్యూ అవుతుందా? ఎందుకంటే ఏపీలో ఇంకా అలాంటివి ఏం ప్రకటించలేదు. ఇప్పుడు చూడండి, కాంగ్రెస్ కర్ణాటకలో ఇది ప్రకటించారు, ఫ్రీ బస్, అక్కడ గెలిచారు. తెలంగాణలో ప్రకటించారు, ఇక్కడ కూడా గెలిచారు. అంటే ఓన్లీ ఈ ఒక్క కారణం వల్లే గెలిచారని నేను చెప్పను, కానీ ఇది చాలా ఎసెట్ అయింది ఆడవాళ్ళకి 100%. ఎన్ని ఓట్లు ఉంటాయి ఆడవాళ్ళవి? సో నా ఉద్దేశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో కూడా రేపు ఎలక్షన్స్ మేనిఫెస్టోలో ఏ పార్టీ అయినా కానీ ఆడవాళ్ళకి ఫ్రీ బస్ అనేది మెన్షన్ చేస్తే వాళ్ళ ఓట్లు మరింతగా పెరగనున్నాయా, వాళ్ళకి వచ్చే ఓట్లు మరింతగా పెరగనున్నాయా? ఒకవేళ ఈ ఇనిషియేటివ్ ఎవరికైనా, ఈ థాట్ ఎవరికైనా వచ్చిందా లేదా? ఒకవేళ వస్తే ఏ పార్టీ ముందు ప్రవేశపెడుతుంది? ఎవరైనా మెన్షన్ చేయొచ్చు కదా. సో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఫ్రీ బస్ సర్వీస్ అనేది పెడితే ఓట్లు ఎవరైతే ఈ ఫ్రీ బస్ అనేది అనౌన్స్ చేశారో వాళ్ళకి అనూహ్యంగా పెరగడానికి అవకాశం ఉంది అనడంలో ఏ విధమైన అతిశయోక్తి లేదు. ఇట్ ఈజ్ ఎ ప్రూవెన్ ఫ్యాక్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే ఆడవాళ్ళలో ఆనందం, సిటీ బస్సెస్ దగ్గర ఇదంతా ఎంత క్రౌడ్ పెరిగింది అంటే గుడ్ థింగ్. అంటే ఫ్రీ కాబట్టి యూజ్ చేసుకుంటున్నారంటే వాళ్ళకి హక్కు ఇచ్చారో యూజ్ చేసుకుంటున్నారు, దాంట్లో ఏ విధమైన తప్పు లేదు. సో అందరూ ఆడవాళ్ళకి ఫ్రీ ఇస్తే మరి మగవాళ్ళు ఎలా వెళ్ళాలి, ఇలాంటి కాంట్రవర్సీస్ దాన్ని ఇష్యూ చేయడం. అలాగే ఆటో వాళ్ళు మా పొట్ట కొట్టారు గవర్నమెంట్ వాళ్ళు అని చెప్పేసి వాళ్ళు సమ్మెలు చేయడమో, లేదంటే వాళ్ళు ఏదైనా వినతి పత్రాలు అందజేయడం, ఇదంతా దాని మీద ఇష్యూలు చేయడం, ఇదంతా ఒక ఎత్తు అయితే. సో ఒక పార్టీ ఒక మంచి ఉద్దేశంతో ఆడవాళ్ళకి ఫ్రీ బస్ ఇవ్వాలని అనుకున్నారు. దాన్ని యాజ్ ఇట్ ఈజ్ మేనిఫెస్టోలో మెన్షన్ చేసినట్టుగానే అధికారంలోకి వచ్చిన వారం రోజులు కూడా కాదు, 2వ రోజు 3వ రోజులనే వెంటనే అనౌన్స్ చేశారు. వితిన్ 1 వీక్ అది ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ అయ్యేలా చూశారు. 0 టికెట్స్ ఇష్యూ చేస్తున్నారు. ఫెంటాస్టిక్ కదా. సో ఇది ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం. సో దీన్ని ఎవరైనా పరిశీలించండి. ఈ వీడియోని ఎవరికైనా షేర్ చేయండి. మీకు ఎవరైనా రాజకీయ నాయకులు ఉంటే మీకు రాజకీయానికి సంబంధించిన గ్రూప్స్లో షేర్ చేయండి. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఫ్రీ బస్ సర్వీస్ పెడతాను అని ఎవరైనా ప్రకటిస్తే, వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే చిత్తశుద్ధితో, వాళ్ళకి ఖచ్చితంగా ఎవరైతే ఈ మేనిఫెస్టోలో ఈ ఫ్రీ బస్ పెట్టారో వాళ్ళకి ఖచ్చితంగా ఓటు బ్యాంక్ అనేది భయంకరంగా పెరుగుతుంది. మామూలుగా కాదు, విపరీతంగా పెరుగుతుంది అనడంలో ఏ విధమైన అతిశక్తి లేదు. ఆల్రెడీ ప్రూవెన్ ఫ్యాక్ట్ ఖచ్చితంగా. సో ఈ రకమైన ఆఫర్, ఈ రకమైన సర్వీస్ ఎప్పుడైతే పెట్టారో ఖచ్చితంగా ఆడవాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఇన్సిస్ట్ చేస్తారు, మీరు ఖచ్చితంగా ఈ పర్టికులర్ పార్టీకి ఓటు వేయండి అని చెప్పేసి. వాళ్ళు ప్రెజరైజ్ చేసినా సరే ఓటు వేయిస్తారు. సో ఓటు బ్యాంకు అనూహ్యంగా పెరుగుతుంది. ఆడవాళ్ళ ఓటే కాదు, ఆడవాళ్ళ ఓటు ఒకటే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఓటు కూడా పడుతుంది. ఆడవాళ్ళు రాజ్యాలను శాసిస్తారు, నెగ్లెక్ట్ చేయకూడదు అండి. మీరు గత ఎలక్షన్స్లో చూడండి, ఎక్కువగా ఎవరినైతే ఆకట్టుకోగలమో, ఎవరైతే ఏ రాజకీయ నాయకుడైతే ఎక్కువగా ఆడవాళ్ళని ఆకట్టుకోగలిగారో ఆ పార్టీలో గెలిచినవి చూడండి. మీకు ఒకసారి హిస్టరీ చూడండి. ఒకసారి ఆడవాళ్ళని ఎవరైతే ఏ రాజకీయ నాయకుడైతే కన్విన్స్ చేయగలిగారో వాళ్ళ ఇంట్లో ఓట్లన్నీ ఆ పార్టీకి పడితే ఆ పార్టీలే అధికారంలోకి వస్తాయి. ఒకసారి హిస్టరీ తీసి చూడండి. మీరు ఒకసారి వెరిఫై చేయండి, ఆలోచన చేయండి. ఇంకో విషయం పార్టీలు బాగా గమనించవలసిన విషయం ఏంటంటే, ఎవరు ఎన్ని అనుకున్నా సరే ఓవరాల్గా ఎవరు అవునన్నా కాదన్నా, ఎవరు పైకి చెప్పినా చెప్పకపోయినా ఇంట్లో ఆడవాళ్ళ కమాండింగ్ అనేది ఎక్కువ నడుస్తుంది ఎవరికైనా. ఎందుకంటే ఆడవాళ్ళకి మనం ఇచ్చే గౌరవం, దాన్ని సెటైరికల్గా చూడాలంటే ప్రతి ఇంట్లో శివగామి ఉంటారు. ఖచ్చితంగా ఆడవాళ్ళు ఓటు నిర్దేశిస్తారు. సో మీ ఒపీనియన్ ఏంటనేది కింద వీడియోలో కామెంట్ చేయండి. అలాగే మీకు ఏదైనా కొత్త ఆలోచనలు వస్తే అది కూడా షేర్ చేయండి, మనం వీడియో రూపంలో పంచుకుందాం. అందరికీ షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి. లైక్ చేసానంటే ఎక్కువ మందికి స్ప్రెడ్ అవుతుంది వీడియో. యూట్యూబ్ అల్గారిథం ఆ విధంగా ఫిక్స్ చేశారు. ఎప్పుడైతే ఈ
ఒక వీడియోకి లైక్ పడితే ఓకే ఈ వీడియోలో కంటెంట్ ఉందని ఎక్కువ మందికి స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అన్నమాట, ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. సో విషయాన్ని ఎక్కువ మందికి అందేలాగా చూడండి, షేర్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూద్దాం ఏం చేస్తారో మరి. ఫ్రీ బస్ ఆంధ్రప్రదేశ్లో కూడా వస్తుందేమో చూద్దాం. లెట్ us వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ అండి, నమస్తే. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. చాలా సైకాలజీ టెక్నిక్స్ గురించి దీని గురించి మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు దాకా వీడియోని ఎవరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బోల్డ్ సైకాలజీ కబుర్లు చెప్పుకుంటాం మేము, మా సబ్స్క్రైబర్స్. సో మీకు ఏదైనా పర్టికులర్ టాపిక్ మీద వీడియో కావాలంటే కూడా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.